చెప్తున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఫస్ట్ ఏడాదిలోనే పూర్తి చేశాడు. 1,50,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. 4 లక్షల మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాడు. మద్యం పాలసీని మార్చాడు. ఇది ఎంతమంది కన్విన్స్ చేశారండి వాళ్ళ కార్యకర్తలు? ఎంతమంది కన్విన్స్ చేశారు ప్రజల్ని ఇది అద్భుతం అని చెప్పి? ఎంతమంది మాట్లాడుంటారు జగన్కి అనుకూలంగా? చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ కార్యకర్తలు తిన్నిస్తాడు, మమ్మల్ని తిన్నివ్వలేదు. చంద్రబాబు నాయుడు అయితే కనుక వాళ్ళ కార్యకర్తలే ఇవన్నీ ఇప్పిస్తారు పథకాలు, మా చేత ఇప్పించలేదు. ఇయే కదా అక్కడ జరుగుతుంది. వ్యవస్థనే ఓపెన్ గా వ్యతిరేకించారు కదా పార్టీ నాయకులు. మరి అంటే ఏం కోరుకుంటున్నారు? నేను అనే పాయింట్ అదే. నువ్వేం కోరుకుంటున్నావు? ఒక పబ్లిక్ ఏం కోరుకుంటాడు? నాకు ఈ రాజకీయ దందా లేకుండా పాలన పర్ఫెక్ట్గా కావాలని కోరుకుంటాడు. అంతేగాని వైసీపీ కార్యకర్త దగ్గరకు, తెలుగుదేశం కార్యకర్త దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం నాకు ఆ పని చేయించండి అని అడుక్కోవాలని కోరుకుంటాడా? పబ్లిక్ ఆత్మాభిమానం చంపుకుని అడుక్కోవాలని కోరుకుంటాడా? లేదా కార్యకర్తలకు లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవాలని కోరుకుంటాడా? అలా కోరుకుంటుంటే అది ప్రయోజనమా నష్టమా? అలా చెయ్యని లేదంటే ప్రయోజనమా నష్టమా? అలా జరిగితే ప్రజాస్వామ్య సుపరిపాలన ఎందుకంటారు అప్పుడు? మరి ఇంకెందుకు? వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళు అది కదా, ఇంతకుముందు కోరుకుంది అది కదా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్